పొగడ్తల తీపిలో మునిగి తేలిన వారు విమర్శల వేడిని తట్టుకోలేరు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు, బంధాలు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా వాటన్నిటినీ తెంచుకొని ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు సాగిపోవటమే జీవితం. జీవితంలో చీకటిని చూసి అంతగా భయపడవలసిన పని లేదు. కానీ ప్రతి విషయం మీకు తెలియకుండా దాచేవారే అసలైన ప్రమాదం. నలుగురు ఏమనుకుంటారు అనే చింతతో మీ సంతోషాన్ని అణచివేయనివ్వకండి. జీవితం మీది, ఇతరుల జోక్యం కాదు. అందరికీ నచ్చాలని లేదు. అంత ఖరీదైన సువాసననిచ్చే మల్లెపూలు కూడా కొందరికి తలనొప్పి తెస్తాయి. ఈ రోజుల్లో ప్రజలు మంచి చెడులను చూడటం లేదు. ఏదైతే తమకు ఉపయోగపడుతుందో దాని పక్షాన్నే నిలబడుతున్నారు. జీవితంలో నియంత్రణ చాలా ముఖ్యం. ఆదాయం తక్కువైతే ఖర్చుల మీద, విషయ పరిజ్ఞానం లేకుంటే మాటల మీద. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే వారికి వివరణ ఇస్తూ విలువైన సమయం వృధా చేసుకోకూడదు. అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటల్లో పొగడ్తలు ఉంటాయి. అవసరం తీరాక మాటల్లో పొగరు ఉంటుంది. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మీద ఉండడు. జీవితంలో ప్రతిదీ విలువైంది. కొన్నిటి విలువ వాటిని పొందకముందు, మరికొన్నిటి విలువ కోల్పోయిన తర్వాత తెలుసుకుంటారు. గెలుపంటే శత్రువుపై జయించటం కాదు, శత్రుత్వాన్ని జయించటం. ఒకరు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే అది మీ తప్పు కాదు, వారి ఆలోచన విధానం లోపించిందని అర్థం. అది వారి సంస్కారాన్ని తెలుపుతుంది. వారి మాటలు వారి సంస్కారానికి ప్రతిబింబిస్తాయి. ఎదుటివారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే అది మీ తప్పు కాదు, వారిలోని అహంకారం, ఈర్ష్యలను అది చూపుతుంది. సముద్రం లాంటి మీ వ్యక్తిత్వంలోకి వారు విసిరే చిన్న మాటలనే రాళ్లను పట్టించుకోకపోవటమే మంచిది. జీవితంలో మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే మీరు మానసికంగా కృంగిపోకుండా గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పదం మౌనం మరియు దానికి అనుబంధంగా ఉండే విజయం. మిమ్మల్ని చిన్నచూపు చూసేవారి ముందు మీ మాటల కంటే మీ నిశ్శబ్దమే ఎక్కువ ప్రభావం. మీ విజయమే వారికి సరైన గుణపాఠం. మిమ్మల్ని తక్కువ చేసిన చోటే మీరు ఉన్నత స్థానానికి ఎదగాలి. మీ నోటి మాటలతో కాకుండా మీ చేతలతో, మీ విజయంతో వారికి సమాధానం చెప్పండి. అదే మీరు వారికి ఇచ్చే అత్యుత్తమ రివెంజ్. మీ విలువను ఇతరులు నిర్ణయించలేరు. ఒక వజ్రం విలువ బురదలో పడినా తగ్గదు. అలాగే ఎవరో అన్న మాటల వల్ల మీ విలువ తగ్గిపోదు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు సాధించవలసిన లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్లను ఆవేశమైన మాటలతో కాదు, మీరు సాధించే విజయంతో కొట్టాలి, వాళ్ళ అహం మీద. ఒక వ్యక్తి తన గురించి తక్కువగా అంచనా వేసుకుంటూ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు మాత్రమే మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురి అవుతాడు. నీలోని బలహీనతలను నీచులకు తెలియచేయకూడదు. సమయం చూసి నిన్ను హేళన చేస్తారు. ఆత్మాభిమానం ముఖ్యం. మిమ్మల్ని ఒకరు తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు భరించడం తప్పు కాదు, కానీ అది మీ ఆత్మాభిమానానికి దెబ్బ తగిలేలా ఉంటే అసలు సహించకూడదు. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నంత మాత్రాన మీకు బాధ లేదని కాదు, బంధాల కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని. ఇతరులను కించపరచడం ద్వారా మిమ్మల్ని మీరు గొప్పవారిగా భావించుకోవటం మానసిక అనారోగ్యం. అది మీ గొప్పతనం కాదు. మౌనమే అతిపెద్ద సమాధానం. ప్రతి మాటకు సమాధానం చెప్పి మీ శక్తిని, సమయాన్ని వృధా చేసుకోకండి. కొన్నిసార్లు మాట్లాడకుండా మౌనంగా ఉండటం, వారిని దూరం పెట్టడం వల్లనే వారికి మీ విలువేంటో అర్థమవుతుంది. బంధాలను నిలబెట్టేది కేవలం ప్రేమ మాత్రమే కాదు, పరస్పర గౌరవం కూడా. గౌరవం లేని చోట మౌనంగా వైదొలగటమే. అమలు చేయకముందే ఆలోచనలు అందరితో పంచుకోవద్దు.
ఏం చేస్తున్నావో ఎవరికి తెలియనివ్వద్దు. ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉండాలి. మీ గెలిపే సంచలనంగా మారాలి. ఓటమంటే ప్రయత్నంలో విఫలం కావటం కాదు, ప్రయత్నించటమే మానేయటం. మంచి ఆలోచనలు మనసును ప్రశాంతంగా మారుస్తాయి. మంచి పనులు జీవితాన్ని అందంగా చేస్తాయి. సమయాన్ని వృధా చేస్తే జీవితం వెనకబడుతుంది. సమయాన్ని గౌరవిస్తే విజయం ముందుంటుంది. నీ మైండ్ సెట్ ఒక అద్భుతమైన పజిల్ లాంటిది. దాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. నేను మార్చాలనుకునే మనుషుల్నే వదిలేసి నీ దారిలో నువ్వు గెలిచి చూపించు. నిజాయితీతో కూడిన బంధాలు నీటి వంటివి. వాటికి రంగు, ఆకారం, రుచి ఉండవు. కానీ జీవితానికి అవి చాలా ముఖ్యం. అందం తాత్కాలికమే, మీ ప్రవర్తనే శాశ్వతం. ఒకసారి చేస్తే పొరపాటు, 2 సార్లు అయితే ఉద్దేశం. అదే పనిగా తప్పు చేస్తుంటే అది వారి నైజం. అలాంటి వారికి దూరంగా ఉండండి. ఓర్పు అంటే కష్ట సమయంలో ప్రశాంతంగా ఉండి మొత్తం ఆటనే తలక్రిందులు చేయగల సామర్థ్యం. ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించు. ప్రణాళికతో మొదలైన పని విజయంతో ముగుస్తుంది. కష్టపడాల్సిన వయసులో విశ్రాంతి తీసుకుంటే విశ్రాంతి తీసుకునే వయసులో బాధపడాల్సి వస్తుంది. కష్టాల ముద్ర పడిన చోటే విజయపు మొలక చిగురిస్తుంది. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకూడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి గమ్యం, ప్రయాణం భిన్నంగా ఉంటాయి. ఒక చేయూత, ఒక ప్రోత్సాహం ఒకరి జీవితంలో కొత్త ఆశకు నాంది కావచ్చు. ఓటమి ఎదురైనప్పుడు వెనకడుగు వేయకు. ఆ అనుభవాలను పాఠాలుగా మార్చుకొని ముందడుగు వేసినప్పుడు గెలుపు సొంతమవుతుంది. గెలుపుని అడ్డదారిలో సాధించినప్పుడు పైకి నవ్వుతూ కనిపించిన మనస్సాక్షి నిందిస్తూనే ఉంటుంది. అంచనా అనేది మీ ఊహ, అనుభవం అనేది జీవిత పాఠం. జీవితంలో ఏది జరిగినా అంతా మీ మంచికే. ప్రతి సంఘటన ఒక సందేహమే, దాన్ని గ్రహించండి. అవమానానికి దూరమే ఉత్తమ సమాధానం. అలాంటి మాటలకు ప్రతిస్పందించవద్దు, వాదించవద్దు. అక్కడి నుండి తప్పుకోవాలి. జీవితం అనేది పుస్తకం కాదు, కొన్ని పేజీలతో ముగిసిపోవటానికి. కాలం గడిచే కొద్దీ ముందుకు సాగిపోయే ప్రయాణం. నీరు కేవలం ఒక అవసరం మాత్రమే కాదు, అది రేపటి జీవనాధారం. ఈరోజు దాన్ని పొదుపు చేస్తేనే రేపు జీవితం ఆనందంగా ఉంటుంది. కష్టం శత్రువే కావచ్చు, కానీ మిత్రులెవరో చూపించి వెళ్తుంది. మిమ్మల్ని ఎవరు కోరుకుంటున్నారు అనేది కాదు, మీకు ఎవరు విలువిస్తున్నారు అనేదే ముఖ్యం. ఎన్ని ప్రశ్నలు ఎదురైనా ఎదురు తిరిగి నిలబడు. నీపై నీకుండే నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. నిజాయితీగా బ్రతకటం కష్టమే, కానీ గౌరవప్రదమైనది. అందరూ నీ శ్రేయస్సు కోరేవారు కారు. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారే నీ చుట్టూ ఉంటారు. పొగిడేవారి కంటే విమర్శించేవారే నీకు మేలు చేస్తారు. ముఖం చూసి మనుషులను అంచనా వేయలేరు. నీ దగ్గర డబ్బు ఉంటేనే లోకం నిన్ను గౌరవిస్తుంది. అవసరం ఉన్నప్పుడు మాట్లాడేవారే ఈ రోజుల్లో ఎక్కువ. జీవితంలో ఏదీ సులభంగా రాదు, వస్తే అది నిలవదు. సంతోషం బయట దొరకదు, నీ మనసులోనే ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.